హాయ్ భవ్యారెడ్డి గారు. హాయ్ అండి. ఎలా వచ్చారో సినిమా ఇండస్ట్రీకి? అసలు ఇండస్ట్రీ అంటేనే ఇది ఒక రంగుల ప్రపంచం. మరి ఈ రంగుల ప్రపంచంలోకి అనేక హంగులు కూడా కావాలి. అలాగే మన గాడ్ ఫాదర్లో ఉండాలి, మన ఫాదర్ అని ఉండాలి, గాడ్ ఫాదర్ అని ఉండాలి. మరి మీరు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి? మీరు చెప్పినట్టుగా గాడ్ ఫాదర్ ఉండాలి. నాకే గాడ్ ఫాదర్ లేకుండానే వచ్చాను. గాడే ఫాదర్ ఈశ్వరుని దయతోనే వచ్చాను. అనుకోకుండా వచ్చాను, కావాలని ప్లానింగ్ ఏం లేదు. ప్రీవియస్ రేడియో జాకీగా చేశాను నేను. ఆ రేడియో జాకీ మానేశాను మళ్ళీ మధ్యలో. మనకి లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కదా, అలా నేను మానేశాను. రేడియో జాకీ అంటే ఏ రేడియో? అది రెడ్ ఎఫ్ఎంలో ఫ్యాకల్టీగా చేశాను. నా గురువు గారు వచ్చేసి ఆర్జే రాజ్, ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను ఆర్జే కోచింగ్. తర్వాత యుఎస్ ఛానల్కి చేశాను, న్యూక్ రేడియో, భవ్యాతో బాతాకాని, బిందాస్ జంక్షన్ నా షోస్. సండే చేసేదాన్ని. మండే టు సాటర్డే వచ్చేసి నేను ఏమంటారు బ్యాంక్లో జాబ్ చేసేదాన్ని, యాక్సిస్ బ్యాంక్లో. తర్వాత సాటర్డే అయిపోయాక సండే నా షోస్ ఉండేవి. సో ఎవ్రీ వీక్ అంతా పనిచేసేదాన్ని, ఎప్పుడు రెస్ట్ తీసుకునేదాన్ని కాదు. అలా కొన్ని రోజులు జర్నీ అయిన తర్వాత మధ్యలో బిజినెస్ స్టార్ట్అప్ చేశాను. ఏం బిజినెస్ అది? బ్యాంకింగ్లో థర్డ్ పార్టీగా. సో అలా ఇలాంటివి అవును, అవి చేశాను. అంటే ఇన్ని రకాల వృత్తులు ఎలా అట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది సిచ్యువేషన్ బట్టి. ప్లానింగ్ ఏం లేదు. అంటే లైఫ్ ఎటు తీసుకెళ్ళి వెళ్ళిపోవడమే. నాకు అలా క్రియేట్ చేశారు దేవుడు, నేను అలాగే వెళ్ళిపోతూ ఉన్నా. పూర్తి పేరు ఏంటి అసలు? భవ్యారెడ్డి బాపట్ల. మీ ఊరు కాదు, హైదరాబాద్. బట్ సర్నేమ్ వచ్చేసి బాపట్ల. ఓకే. సో భవ్యారెడ్డి బాపట్లని నా పేరునే నేను కంపెనీగా చేసేసుకున్నాను ఇప్పుడు. బీబీఆర్ ఫౌండేషన్ అని, బీబీఆర్ ఈవెంట్స్ అని, బీబీఆర్ ప్రొడక్షన్స్ అని, ఇప్పుడు అది నా పేరునే ఒక బ్రాండ్గా చేసుకోబోతున్నా. సో అనుకోకుండా స్టార్ట్ అయిన జర్నీ ఈవెంట్ సైడ్ ఒక ఫ్రెండ్ ద్వారా వెళ్ళింది. తనకు హెల్ప్ కోసం పిలిచారు. ఈవెంట్స్లో నాకు నీ హెల్ప్ కావాలి భవ్య అని, హెల్ప్ కోసం వెళ్ళాను. పార్ట్నర్గా అయిపోయాను అక్కడ. తర్వాత ఫ్యాషన్స్, ఓన్లీ ఫ్యాషన్ ఈవెంట్, రన్వే, ప్యాజెంట్ షోస్. దాంట్లో అనుకోకుండా పార్ట్నర్షిప్ అయ్యింది తనతో. తనకి నాకు చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల నేను బయటకు వచ్చి ఓన్గా స్టార్ట్అప్ చేశాను. అంటే వేరే వాళ్ళతో కలిస్తే సాధారణంగా మోసాలు చేస్తూ ఉంటారంటారు. మీరు ఆడవాళ్ళు మరి గడప దాటి బయటకు వచ్చారంటే రకరకాలుగా మోసాలు ఉంటానే ఉంటాయి. ప్రతి స్టేజ్లోనూ మోసాలు ఉంటాయి. 100%. మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఎదురైనాయా? 2-3 ఉన్నాయండి. నేను ఎప్పుడైతే బ్యాంకింగ్ స్టార్ట్అప్ చేశానో అప్పుడు ఒక పార్ట్నర్గా తీసుకున్నాను. మంత్లీ చాలా లక్షల్లో సంపాదించేదాన్ని. ఆ లక్షల్లో ఆ పర్సన్ నాతో జర్నీ చేసినప్పుడు, నేను ఆ పర్సన్తో అట్లా స్టార్ట్అప్ చేసినప్పుడు ఇద్దరం కలిసి చేసాము. బట్ క్రెడిట్ అంతా తనకి ఇచ్చేదాన్ని. అంటే అన్ని చూసుకోవాలి, ఒక పర్సన్ మేల్ ఉండాలి అని. అతను మేల్, నేను ఫీమేల్ కాబట్టి ఫీమేల్ కన్నా మేల్కి ఎక్కువ బాగుంటుంది రెస్పాన్స్ సొసైటీలో అనేసి అతను బాధ్యతలు ఇవ్వడం వల్ల నేను సంపాదించిన డబ్బంతా అతని పేరు మీద చేసేసుకున్నాడు. నా ఏటీఎం అవన్నీ తనే వాడడం స్టార్ట్ చేశారు. మనం ట్రస్ట్ చేస్తాం కాబట్టి సరేలే అనే వదిలేసాం. కారు ఇవన్నీ ఏమి ఇంట్లో వస్తువులు లక్షల్లో కొన్నా. ఏ కార్లు కొన్నారు మీరు? ఇన్నోవా క్రిస్టా, వోక్స్వ్యాగన్. అండ్ ఇంట్లోకి ఒక టీవీ వాల్యూ 1.5. అలాంటి వస్తువులు కొని లాస్ట్కి నా ఇంట్లో రెంట్ నేను ఉండే వాటిలో వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసా. అప్పటికి అతను పెళ్ళి అయిందా? పెళ్లి కాలేదు అనుకున్నాం. అనుకున్నాం ఎందుకంటే జర్నీ చేసాం కదా. సో అండర్స్టాండింగ్ వల్ల చేసుకుందామని వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ నా ఇంట్లోనే పెట్టుకున్నాను. నాకు తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు, పిన్ని పెంచారు. సో అలా ఎవరిని చూసినా నా తల్లిదండ్రులుగా భావిస్తాను నేను. అలా నేను వాళ్ళని చూసుకున్నా. బట్ ఏంటంటే క్యాస్ట్ వాళ్ళది వేరు, నాది వేరు. నేను రెడ్డి, వాళ్ళు బీసీ. వాళ్ళు ఏంటంటే బీసీ అమ్మాయి కావాలి, రెడ్డి వద్దు అన్నారు. సో బీసీ అమ్మాయిని ఒక అమ్మాయిని, రెడ్డి అమ్మాయిని ఒక అమ్మాయి. డబ్బులు వాళ్ళకి కావాలి, మీరు వద్దు. ఇది ఎట్లా న్యాయం? అది నేను కావాలంట, కానీ బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంట, నన్ను కూడా వేసుకుంటారంట. 2 పెళ్లిళ్ళు. అది ఏ అమ్మాయి ఒప్పుకోలేదు కదా, సో నేను కూడా ఒప్పుకోలేదు. అది కొంచెం పెద్దగా అయింది ఆర్గ్యూ. తర్వాత బయటకు వచ్చేసాను. నావన్నీ వాళ్ళకి వదిలేసి నేను మొబైల్ ఆ సిచ్యువేషన్ అలా నాకు మైండ్ అనిపించింది, ఇవి లేకున్నా నేను మళ్ళీ సంపాదించుకోగలను, నాకు అంత క్యాపబుల్ ఉంది, అంత కెపాసిటీ ఉన్న అమ్మాయిని నేను. ఇండిపెండెంట్గా 15 years నుంచి సొసైటీలో ఉన్నా, వితౌట్ సపోర్ట్.